హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను చెప్పేటటువంటిది నిజంగా మీరు ఫైనాన్షియల్లీ ఏ పొజిషన్లో ఉన్నా సరే మీరు అప్ అవుదాము అనుకుంటున్నట్లయితే కనుక ఇప్పుడు నేను చెప్పేటటువంటి ఒక రియల్ లైఫ్ కథ అయ్యుండొచ్చు, ఒక సజెషన్ కింద తీసుకోవచ్చు. సరే, మీరు ఏ విధంగా తీసుకుంటారు అనేది మీ ఇష్టం అనుకోండి. మామూలుగా ఒక నానుడు ఉంది, అదృష్టవంతుడిని ఎవడో పాడు చేయలేదు, దురదృష్టవంతుడిని ఎవడో బాగు చేయలేదు. అలాగా మన ఆలోచన విధానాలే మన యొక్క ఫైనాన్షియల్ స్టేటస్ని నిలబెడతాయండి. ఎందుకంటే దీని గురించే ఒక ధీనుభాయ్ అంబానీ గారు ఆయన లైఫ్లో యూజ్ చేసుకున్నటువంటి ఒక మనీ మంత్రాన్ని, ఒక మనీ టెక్నిక్ అవ్వచ్చు, దాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాను. అదేంటంటే ఆయన ఇదివరకు ఇప్పుడు సంథింగ్ పూర్వకాలంలో ఒక ఉద్యోగంలో ఉన్నప్పుడు ఆయన నెలకి 300 రూపాయలు సంపాదించేవారంట. అయితే ఆయన జీతం వచ్చిన వెంటనే దగ్గరలో స్టార్ బక్స్కి వెళ్ళి 100 రూపాయలు ఎట్టి కాఫీ తాగేసేవారంట. అప్పుడు చుట్టుపక్కల ఉన్నటువంటి మిగతా ఎంప్లాయీస్ ఉంటారు కదా, వాళ్ళు ఏమైనా జీతమే 300 రూపాయలు, అందులో 100 రూపాయలు ఎట్టి నువ్వు కాఫీ తాగుతున్నావు, మరి మిగిలిన దాంతో నీ కుటుంబాన్ని ఎలా పోషించుకుంటావు, నీ పిల్లల్ని ఎట్లా పోషించుకుంటావు, వాళ్ళ చదువులు అవి ఎలా చూసుకుంటావు, నీకు అంత 100 రూపాయలు ఎట్టి కాఫీ అవసరమా అంటే ఆయన చెప్పినటువంటి సమాధానం ఏంటంటే, ఇప్పుడు ఇక్కడ ఉండేటటువంటి కాఫీ ఆ రోజుల్లో రూపాయికే వస్తుంది. కాఫీ షాప్ దగ్గర కూర్చుని నేను మాట్లాడుకుంటూ కూర్చుంటే నా చుట్టుపక్కల మీరందరూ ఏం మాట్లాడుకుంటారు, అమ్మయ్య జీతం వచ్చింది, ఈసారి స్కూల్ ఫీజు కట్టాలి, ఏదో కట్టాలి, రెంట్ కట్టాలి, ఈ అప్పు ఏదో తీసుకున్నాను దానికి కట్టాలి, ఈ మాటలు నేను వింటాను. అదే నేను జీతం వచ్చినప్పుడు తీసుకెళ్ళి అక్కడ నేను కాఫీ తాగేటటువంటి స్టార్ బక్స్లో అందులో కూడా ధనవంతులు ఉంటారు, వాళ్ళు జీతాలు ఇచ్చేస్తారు కాబట్టి వాళ్ళు మంత్లో ఒక మంత్ ఏ విధంగా సంపాదించుకోవాలి అనేటటువంటి ఒక ప్లానింగ్, ఎందులో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి అనేటటువంటిది డిస్కస్ చేసుకుంటూ ఉంటారు. నేను డబ్బులు కట్టి తాగేది అక్కడ కాఫీ ఎంజాయ్ చేయడానికి కాదు, వాళ్ళ మాటలు విని ఎందులో ఇన్వెస్ట్ చేస్తే ఏమొస్తుంది అనేటటువంటిది నేను తెలుసుకోవడానికి, నేను కట్టేటటువంటి డబ్బులు నేను కాఫీ ఎంజాయ్ చేయడానికి కాదు, ఆ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి అని ఆయన చెప్పారంటండి. ఇది రియల్గా జరిగేది. అంటే మనం చుట్టూ ఉండేటటువంటి అసోసియేషన్, మనం ముందుగా ధనవంతులు అవ్వాలి అంటే ధనవంతుల మధ్యలోకి మనం వెళ్ళాలి. ధనవంతుల మధ్యలోకి మనం వెళ్ళాలి అంటే ప్రత్యేకించి వాళ్ళ ఇంట్లో నేను కూర్చుంటానంటే చిచ్చి వదలబో అంటారు. వాళ్ళు ఏదో డిస్కషన్ చేస్తుంటే వాళ్ళు ధనవంతులు ఉండేటటువంటి ఎక్కడ F1 కార్స్ అనేటటువంటి ఫెరారీ కార్ షోరూమ్ దగ్గర, అదేవిధంగా స్టార్ బక్స్లోను ఇటువంటి వాటిలో కొన్ని ప్రీమియం రెస్టారెంట్స్ అనేటటువంటివి ఉంటాయి. అక్కడ కెఫేస్ ఉంటాయి, కొన్ని కెఫేస్ అనేటటువంటి ప్రత్యేకించి ఉంటాయి. అక్కడ వాళ్ళు జనరల్గా బిజినెస్ డిస్కషన్స్ ఏటి తాగుతూనే చేస్తూ ఉంటారు. అంటే ఇప్పుడు ఈ మంత్ దీంట్లో ఇన్వెస్ట్ చేద్దాం, అందులో ఇన్వెస్ట్ చేద్దాం. మనం కూడా వెళ్ళి నీట్గా కూర్చుని అక్కడ మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకుంటే మనకు కూడా లైఫ్లో మార్పులు అనేటటువంటివి రావచ్చు. అట్లాగని చెప్పేసి వాళ్ళ ప్రైవసీని భంగం కలుగుతున్నట్టు వాళ్ళు మాట్లాడుకుంటే వాళ్ళ కళల్లో కొలిపెట్టి చూడటం అటువంటి వేయకూడదు. ఆ తర్వాత వాళ్ళని మనం వ్యంగ్యంగా మాట్లాడుకున్నా, వాళ్ళని అగౌరవపరిచేలా మాట్లాడినా, మీరు భాష రాదని చెప్పి అగౌరవపరిచేలా మాట్లాడుకున్నా వాళ్ళకి వచ్చిన నష్టం ఏంటి? ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ లైఫ్లో సక్సెస్ అయిపోయారు. ఇంక మీ గురించి వాళ్ళు చెప్పక్కర్లేదు. కాబట్టి ఆ యాటిట్యూడ్ అనేటటువంటిది మనకు మారుతుంది. మనం పవర్ ఆఫ్ అసోసియేషన్ అంటాం. అసోసియేషన్ మారితే ఖచ్చితంగా మనం వస్తాం. మనం రోజు ఏం చేస్తున్నాం, మన చుట్టూ తిరిగేటటువంటి వాళ్ళు ఎవరో ఏంటి మీరు సాయంకాలం అయిన వెంటనే అమ్మాయిలు కామెంట్ చేసేటటువంటి వాళ్ళు ఉంటారు, సంథింగ్ ఏవో ఇలా బ్యాడ్ బిహేవియర్ చేసేటటువంటి అసోసియేషన్లో ఉంటే మీ జీవితం గడిచిపోద్ది. ఒక రోజు అనేటటువంటిది గడిచిపోయిన తర్వాత మీరు చేయగలిగిందంటే ఏమీ లేదు, మళ్ళీ వెనక్కి అనేటటువంటిది రాదు. కొన్ని కామెంట్ చేసేసినంత మాత్రాన్ని అటేపు వాళ్ళు ఏమైనా నష్టపోతారా? ఏమీ నష్టపోరు. వాళ్ళ గొడవ వాళ్ళదే, వాళ్ళు సంపాదించుకునే గొడవ వాళ్ళే ఉంటారు. దానివల్ల మీకు రూపాయి వస్తుంది అంటే రాదు, కానీ మీకు ఒక డే అనేటటువంటిది వేస్ట్ అవుతుంది. ఈ విధమైనటువంటి తప్పు కనుక ఎవరైనా చేస్తుంటే, మీరు ఏదో సంపాదించాలి, లైఫ్లో ఏదో ఎత్తులకి ఎదగాలి అనుకునేటటువంటి ఆలోచనలో ఉంటే కనుక నేను చెప్పేది ఏమీ లేదు. మేము
అమ్మాయిలు కామెంట్ చేసుకుంటూనే కూర్చుంటాము, కాలక్షేపంగా గేమ్లు ఆడుకుంటూ మా జీవితం గడిపేస్తాము అనుకుంటే దయచేసి మీకు ఈ వీడియో కాదు. మీరు చేసేటటువంటి చాలా గొప్ప పని, దేశానికి ఉపయోగపడేటటువంటి పని. ఎందుకంటే మీకు లాంటి వాళ్ళందరూ అలా గేమ్లు అవి ఆడకపోతే పెద్ద పెద్ద కంపెనీలకు ఇన్కమ్ అనేటటువంటిది రాదు. కాబట్టి నేను చెప్పేటటువంటిది అయితే కనుక ఈ విధంగా ఒకసారి మీరు సంపాదించాలి అనుకునేటట్టయితే కనుక ఇదొక్కసారి 1-2 నెలలు మీరు ప్రయత్నించండి, మంచి రిజల్ట్ అనేటటువంటి ఉంటాయి. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, ఇది ఈసారి నేను చెప్దాం అనుకున్నటువంటి వీడియో. మరి నా బిజినెస్ ఐడియా కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియోతో మరోసారి మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్.